బైబిల్ సెలవిస్తుంది సార్. చూడండి 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలున్నా అయితే నా యొద్ద దొంగిలితేరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అంటారు? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈయక దొంగిలించారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. సార్, నన్ను గమనించాలి. దేవుని సొమ్ము మన ఇంట్లో ఉంటే శాపం మన ఇంట్లోకి వస్తుంది సార్. దేవుని సొమ్ము మన ఇంట్లో ఉంటే శాపం మన దగ్గరికి వస్తుంది సార్. చాలామంది పనికిరాని స్థలాలు లెక్కిస్తూ ఉంటారు. దేవుని ధనాన్ని ఉపయోగం లేని స్థలాలకి ఇస్తూ ఉంటారు. తెలుసు వాళ్ళు దొంగలిస్తారని, అక్కడుండే సంఘస్థులు తినేస్తారని, అక్కడుండే వాళ్ళు మిస్యూజ్ చేస్తారని తెలుసు, అయినా ఇస్తారు. దయచేసి గమనించాలి. ఒకసారి ఒక అమ్మ నాతో మాట్లాడుతూ, నెలకు మేము ఎంత ఇస్తామో తెలుసా? దశమ భాగమని. ఓకే చెప్పండి. 70,000 ఎవరికి ఇస్తారు అని, పలానా చర్చి అని అనింది. నేనన్నా, నీ 70,000 దేనికి ఖర్చు అవుతుందో నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవడో తినేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ 10 రూపాయలు కూడా వేస్ట్ అవ్వదు. ఎమాన్యుయల్ చర్చిలో 10 రూపాయలు కూడా వేస్ట్ అవ్వదు. 10 రూపాయలు కూడా ఈ వానలో బయట కూర్చున్నారే, ఆ బిడ్డలకు భోజనమో, ఆ బిడ్డలకు ప్యాకెట్ మనీనో, లేక దేవుని కూడికలో దేవుని బిడ్డలందరూ కలుసుకొని సంతోషించి ఆనందించి చక్కగా భోంచేసి రావడమో జరుగుతుంది. లేదా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడమో, ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడమో ఎన్నో ఉన్నాయి. మన చర్చికి చాలా అవసరాలు ఉన్నాయి. 6 లక్షలు ఇప్పుడు ఆ కొత్త మందిరానికి అవసరం. 6 లక్షలు పిఏ సిస్టానికి. అయినా దేవుని కృప, ఎవరైనా ప్రేరేపించబడి ఇస్తే దేవునికి స్తోత్రం, కానీ అడిగేది లేదు. 10 రూపాయలు కూడా వ్యర్థంగా ఖర్చు పెట్టే ప్రసక్తి లేనే. అందరు చెప్పడంలే, ఏదో మీ డబ్బులు నాకు ఇచ్చినట్టు నేను తినేసినట్టు మాట్లాడడం లేనే. మీకు తెలుసు మీరు ఎంత ఇస్తున్నారో, మీకు తెలిసి ఎంత ఖర్చు అవుతుందో. దయచేసి గమనించాలి. దాని ఆలోచన ఏమిటంటే, ప్రభు నాకు ఇచ్చింది ఎంత ఇమ్మంటాడో ధారాళంగా ఇస్తాను. నా బిడ్డ అడగడు, నా భార్య అడగదు, ఎవరు అడగరు. డబ్బు ఏం చేసావని ఎవరు అడగరు. ఎందుకంటే వాళ్ళను ప్రేమిస్తున్నాను. వాళ్ళకు అవసరమైన 10, 5 ఇస్తున్నాను. ఎక్కువ అడిగితే అంటాను ఎందుకు అని అడుగుతాను. దేవుని పిల్లలు, దయచేసి మన ఇంట్లో దేవుని సొమ్ము ఉంటే శాపగ్రస్తులు మీరు. మీకు దేవుని మందిరంలో ఆహారం ఉండదు. ధనార్థం, మందిరంలో శరీర సంబంధమైన భోజనం ఉండొచ్చు, కానీ మందిరంలో ఆత్మకు సంబంధించిన ఆహారం ఉండదు. ఆత్మకు సంబంధించిన ఆహారం, దేవుని వాక్యం నీకు ఆహారంగా మారి నీ ఆత్మ బలపరచబడలేదు. దేవుని వాక్యం సెలవిస్తారు, నీ 10వ భాగం, మీ ప్రతిష్ఠిత అర్పణములు దేవుని మందిరంలోనికి తేకపోతే అది మీకు శాపం అని వాక్యం సెలవిస్తారు. శాపం రకరకాలుగా రావచ్చు. ఆ శాపం అనేది ఒక్కరు అనుభవించేది కాదు. శాపం తల్లిదండ్రులు, పిల్లలు వీరి మీద పనిచేస్తుంది. అందుకే ఆ శాపము నా నుండి దూరమగునుగాక. దేవునికి నేను ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఆయన ప్రతిష్ఠిత అర్పణలు, ఆయన 10వ భాగము ఆయన మందిరములో చెల్లింతునుగాక. హల్లెలూయా. చాలా